ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. తోటపల్లి కొండల్లో శాంతి ఆశ్రమ ప్రారంభోత్సవం 1968లో తూర్పుగోదావరి జిల్లా తోటపల్లి కొండలో స్వామి రామానంద తీర్థ శాంతి ఆశ్రమాన్ని జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించారు. హైదరాబాద్ సంస్థాన స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన స్వామి రామానంద తీర్థ సంస్థ చైర్మన్ శ్రీ తెన్నేటి విశ్వనాథం, శ్రీ ఏబి నాగేశ్వరరావు వంటి పెద్దలు ఈ సంస్థ కార్యవర్గంలో సభ్యులు. ఈ సంస్థను ప్రారంభిస్తూ జేపీ ఇలా అన్నారు: శ్రీ స్వామి రామానంద తీర్థ శాంతి సంస్థను ప్రారంభించే మహద్భాగ్యం నాకు లభించడాన్ని నా జీవితంలో గొప్ప గర్వకారణంగా నేను పరిగణిస్తున్నాను. ఈ సత్కార్యాన్ని నెరవేర్చడానికి శ్రీ స్వామి రామానందాజీ నన్ను కోరడానికి గల కారణమేమిటో నాకు తెలియదు. నేను తాత్వికుణ్ణి కాదు, ఆధ్యాత్మికవేత్తనూ కాదు. నేనొక సామాన్య సాంఘిక కార్యకర్తను మాత్రమే, మహా అయితే సత్యాన్వేషిని. శ్రీ స్వామి రామానందాజీ కూడా నా మాదిరే సాంఘిక కార్యకర్త. మా ఇద్దరికీ అనేక సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఈరోజు పూజ్యశ్రీ స్వామి ఓంకార్ గారి 72వ జన్మదినమన్న సంగతి మీకందరికీ తెలుసు. వారు మానవాళికి మరెన్నో సంవత్సరాల వరకు నిస్వార్థ సేవను కొనసాగించడం కోసం వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ శాంతి సంస్థాపన యత్నంలో మనకు వారి మార్గదర్శకత్వం చిరకాలం లభించాలని ఆకాంక్షిద్దాం. స్వామి ఓంకార్ చెప్పిన మాటలు పరమసత్యం. మొదట మనిషి హృదయంలోనే శాంతి నెలకొనాలి. అప్పుడే ప్రపంచ శాంతి సాధ్యపడుతుంది. ఈ ఉదయం పూట మీ మధ్య గడపగలుగుతున్నందుకు నేను 2 విధాలా సంతోషిస్తున్నాను. చరిత్రలో లేనంత తీవ్ర అనావృష్టి పరిస్థితి వల్ల ప్రస్తుతం బీహార్ రాష్ట్రం ఎన్నో బాధలకు లోనవుతున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే నేను ఇక్కడికి వచ్చేవాణ్ణి కాదు. కానీ శ్రీ స్వామి రామానంద తీర్థాజీ గారి ప్రేమపూర్వకమైన పిలుపు నన్ను ఇక్కడికి రప్పించింది. ఇందువల్ల నాకు 2 విధాలా లాభించిందని తెలపడానికి ఆనందిస్తున్నాను. నేడు మానవాళి ముక్కలు ముక్కలుగా విభజితమవుతున్నది. ఏకత్వం, సంఘీభావం విచ్ఛిన్నమవుతున్నవి. మన దేశ జనాభా పెరుగుతున్నది. వచ్చే కొద్ది సంవత్సరాలలో 60 కోట్లు దాటవచ్చు. ఎలా మనుగడ సాగించాలన్నదే ప్రశ్న. మనం ఆహారం కోసం ఇతరులపై ఆధారపడుతున్నాం. మనం ఎక్కడికి వెళ్తున్నది మనకు తెలియదు. మన జాతీయ జీవనంలో ఆత్మస్థైర్యం సడలింది. ఈ జాడ్యం అంతటా అలుముకుంది. మనం ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నామని అనుకుంటున్నాము. అయితే నాకు భారతదేశంలో ఎక్కడా కూడా ఇది కనిపించడం లేదు. భౌతికవాదులని, పాశ్చాత్య దేశాల వారిని మనం నిందిస్తాం, కానీ నిజమైన మానవులుగా మనకంటే వారే మెరుగని నేను అనుకుంటున్నాను. మనం ఆత్మవంచన చేసుకుంటున్నాము. ఈ దేశంలో వ్రేళ్లూనిన ఉదాత్త భావాలన్నింటికీ సాంఘిక, సాంస్కృతిక ప్రాతిపదికలున్నాయి. అంతరంగిక శక్తి అదృశ్యమై బాహ్య కవచం మాత్రమే మిగిలి ఉంది. ఛిద్రమైన, శిథిలమైన ఈ శరీరంతో మనం ఈనాటి సవాలును ఎలా ఎదుర్కోగలుగుతాము? ఇక్కడ నేను ఉదాహరణ ఇస్తాను. అనావృష్టి పీడిత ప్రజల సహాయార్థం విరాళం కోసం నేను విజ్ఞప్తి చేసినప్పుడు వెంటనే పోప్ 1 లక్ష రూపాయలకు డ్రాఫ్ట్ పంపించారు. కానీ లక్షలాది రూపాయలు విలువ చేసే ఆస్తులను కలిగి ఉన్న మన మఠాధిపతులెవ్వరూ ఇప్పటి వరకు 1 పైసా కూడా ఇవ్వలేదని తెలపడానికి నేను విచారిస్తున్నాను. దేవాలయాల్లో పూజలు కొనసాగుతున్నాయి. మరెన్నో విధాలుగా ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ వాటిలో మానవత మృగ్యమైంది. అవి యాంత్రికంగా సాగుతున్నాయి. లక్షలాది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఈ విధమైన యాంత్రిక కార్యకలాపాల వల్ల కలిగే ప్రయోజనమేమిటి? ఈ పరిస్థితిలో శ్రీ శాంతి ఆశ్రమం, శ్రీ స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ వంటి సంస్థల కృషి నిజంగా చాలా గణనీయమైంది. అయితే ఇండియా వంటి సువిశాల ఎడారిలో ఈ సంస్థలు చిన్న ఒయాసిస్సులు మాత్రమేనన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఇప్పటి విశ్వవ్యాపిత సవాలును సమర్థంగా ఎదుర్కోవడానికి ఇలాంటి సంస్థలు మరెన్నో ఆవిర్భవించవలసిన ఆవశ్యకత ఉంది. నేడు ఆధునిక భారతదేశపు ఒక గొప్ప కవి, ఋషి జ్ఞాపకార్థం గొప్ప సంస్థను స్థాపిస్తున్నాము. ఆధ్యాత్మికతను ఆధునికంగా వ్యాఖ్యానించిన మహనీయుడైన అంతటా అలజడి, అవినీతి, క్షీణత విలయతాండవం చేస్తున్నాయి.
ఈ పరిస్థితిలో కేవలం పాతకాలపు నినాదాలను వల్లెవేయడం వల్ల ఉపయోగం ఉంటుందా? మనం అహింసను గురించి మాట్లాడుతూ హింసాచర్యలు సాగిస్తున్నాము. బహుశా ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా హింసకు పాల్పడుతున్నది మనమేనేమో. జనబాహుళ్య స్థాయిలో మనం హింసాచర్యలు సాగిస్తున్నాము. ఇది అల్లకల్లోలానికి దారితీస్తుంది. మనం పరిష్కారాన్ని అన్వేషిస్తున్నాము. ఎన్నికల వల్ల సమస్య సమసిపోగలదు అనుకున్నాము. కానీ ఆ ఆశ నిరాశ అయ్యింది. వందలాది సంవత్సరాలు దాస్యంలో మ్రగ్గటం వల్ల మనం ఆధ్యాత్మిక విలువలను కోల్పోయాం. భారతదేశ రాజకీయాలు ప్రాధాన్యం వహిస్తున్నాయి. అంతటా అంధకారం అలుముకున్నది. స్వామి ఓంకార్జీ లాంటి ఆధ్యాత్మిక నాయకులు జ్యోతిని వెలిగించాలి. ఇది జరిగి తీరాలి. ప్రతి మానవ హృదయానికి వెలుగును, ప్రశాంతిని చేకూర్చే విధంగా శాంతి ఆశ్రమం విరాజిల్లాలని ఆశిద్దాం. మనం ఎంతో లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉన్నది. లోతుగా ఆలోచించినట్లయితే నేటి సమస్యల పరిష్కారానికి మనకు మార్గం లభిస్తుంది. ముందు మనమందరం మనలో ఐక్యతాభావాన్ని అలవర్చుకోవాలి. పై చర్యల ద్వారా, ఔపచారిక కార్యక్రమాల ద్వారా హింసను నిర్మూలించలేము. అంతరంగ మథనం జరగాలి. ఐక్యరాజ్య సమితి తదితర సారూప్య సంస్థలు ఈ సమస్య పరిష్కారానికి తమవైన మార్గాలలో ప్రయత్నిస్తున్నాయి. మనం నిజమైన మానవులుగా, మంచి మనుషులుగా ఎలా జీవించగలం? మానవ జీవితాన్ని ఉన్నత స్థాయికి ఎలా పెంపొందించగలం? మనిషిలో మార్పును ఎలా సాధించగలమన్నదే ప్రస్తుత సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడి శాంతి ఆశ్రమంలో స్వామి ఓంకార్జీలో బీజావాపనగానైనా లభించగలదన్న విశ్వాసం కలుగుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. నిశ్శబ్దంగా ఇది జరుగుతున్నది. హృదయాలకు ఊరట కలిగిస్తున్నారు. మనం సామూహికంగా ఆలోచించి సాముదాయిక జీవితాన్ని రూపొందించుకోవాలి. మనిషి సంఘజీవి. పరస్పర సహకారంతోనే మనుషులు మనుగడ సాగిస్తున్నారు. ఈ మానవ సంబంధాలను పటిష్టపరుచుకోవాలి. ఈనాడు మనిషి మానవత్వాన్ని కోల్పోయి జడపదార్థంగా రూపొందుతున్నాడు. పవిత్ర భారతదేశపు ఉత్కృష్ట సంప్రదాయాలు ఈ మానవ సంబంధాలను మరోమారు బలపరచగలుగుతాయా? దీనిని సాధించగలిగితేనే భారతీయ ఆధ్యాత్మికతకు సార్థకత సిద్ధిస్తుంది. శ్రీ స్వామి రామతీర్థ శాంతి సంస్థ అలాంటి శాంతిదూతలను ప్రసాదించగలదని, భారతదేశ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని పునరుద్ధరించగలదని ఆకాంక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. స్వామి రామానందాజీ ఈ సంస్థను చాలా మంచి ప్రదేశంలో స్థాపింపజేశారు. ఇందుకు వారిని అభినందిస్తున్నాను. వారి కృషి శ్లాఘనీయమైనది. పూజ్యశ్రీ స్వామి ఓంకార్జీ రామానంద తీర్థజీల ఆధ్యాత్మిక సారథ్యంలో దినదినాభివృద్ధి చెందగలదని విశ్వసిస్తున్నాను. ఈరోజు మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.